ఈరోజు ఈ మీటింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య అనేది అందరినీ పట్టి పీడిస్తుంది. అది ఏంటి అంటే, ఈ షుగర్ వ్యాధి వలన వచ్చే కాళ్ళ సమస్య. కాళ్ళ సమస్యలు ఏముంటుందో మనం అనుకుంటాం, కానీ కాళ్ళ సమస్యల వలన ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ కాళ్ళు కొట్టించేసుకుంటున్నారు. షుగర్ వైపు కాలు కొట్టించేసుకుంటే ఫ్యామిలీ మెయిన్ పర్సనే కాలు కొట్టించేసుకుంటే ఇక ఫ్యామిలీ ఎలా గడవాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందంటే, ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్లేస్లో ఎవరిదైనా ఒక కాలో వేలో కొట్టేసే పరిస్థితి ఉంది. అంటే రోజుకి దాదాపు 250 మంది కాళ్ళు వేళ్ళు కొట్టేసే పరిస్థితి ఉంది. ఆల్ ఇండియా మొత్తం మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 1,00,000 పైగా కాళ్ళు వేళ్ళు కొట్టేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, షుగర్ వలన స్మోకింగ్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళు వేళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తుంది. మరి మనం భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన తోడొచ్చేది మన కాళ్ళే. అలాంటి ఆ కాళ్ళకే రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళు వేళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తే మనం ఎలా బతకాలి? గుండె బాగుంటేనే లైఫ్ ఉంటుంది, కానీ కాళ్ళు లేకపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేము. మనకి ఫ్రీడమ్ ఉండదు, మనం ఏమీ చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి తిరగలేము. సో ఈరోజు నేను నుంచుని మాట్లాడుతున్నా అంటే నా కాళ్ళలో బలం ఉంది కాబట్టి మాట్లాడగలను. మనం ఏది చేయాలన్నా మన కాళ్ళు మనకు తోడు. చేతికి దుమ్ము తగిలితే మనం దొరుకుతుంటాం, లేకపోతే కడుక్కుంటాం, కానీ అదే కాళ్ళకుంటే పట్టించుకుంటాం. అలాగే అదే గలీజ్ చెప్పులు వేసుకుంటూ, లేకపోతే అలాగే మట్టితోనో దుమ్ముతోనో స్మెల్ వచ్చే సాక్స్లే వాడుకుంటూ అలాగే కాంప్రమైజ్ అయిపోతాం. కానీ అదే చేతుల విషయంలో అలా చేయండి. ఈరోజున్న పరిస్థితి ఎలా ఉందంటే, మనం అద్దంలో మొహం చూసుకుంటాం, కానీ అద్దంలో కాళ్ళు కూడా చూసుకునే పరిస్థితి ఉంది. కాళ్ళను కూడా మనం అంతే జాగ్రత్తగా ఉంటే జీవితాంతం మన తోడు వచ్చేది మన కాళ్ళే. ఆ కాళ్ళని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, యాంపుటేషన్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అదొక మార్బిడ్ కండిషన్. కాళ్ళు కొట్టేసిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? చాలా ఈజీ చెప్పడం, కాళ్ళలో ప్రాబ్లం వచ్చింది, గాయం మారట్లేదు, కాళ్ళు కొట్టేద్దాం, కాళ్ళు వెళ్ళో తీసేసిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలుసా? మన కాళ్ళు తీపిద్దామంటే మనం తీపించుకుంటాం, అలా కాదు కదా, చెప్పడం ఈజీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం కాళ్ళు కొట్టేసిన తర్వాత మనం దానికి ఏదో ప్రాస్థెటిక్స్ పెడదాము, లేకపోతే ఇంకేదో ఫుట్వేర్ ఇచ్చేసి ఏదో మేనేజ్ చేద్దామని అనుకుంటాం. కానీ కాళ్ళు కొట్టేసిన తర్వాత ముఖ్యంగా జరిగేది ఏంటంటే, గుండెకెళ్ళే రక్త సరఫరా ఒక సైడ్ నుంచేమో ఒకలాగా వస్తుంది, కొట్టేసిన కాళ్ళ వైపు నుంచేమో ఇంకొకలాగా వస్తుంది. గుండెకెళ్ళే రక్త సరఫరా సరిగ్గా జరగదు కాబట్టి వితిన్ 6 months to 1 year వాళ్ళందరికీ కార్డియాక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక కాలు కొట్టేసిన తర్వాత, ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్, ఒక కాలు కొట్టేసిన తర్వాత ఇంకో కాలు గాయం అనేది వితిన్ 6 నెలల్లో స్టార్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 2 to 3 years కంటే ఎక్కువ ఉండదు. ఒక పేషెంట్ కాలు కొట్టేసిన తర్వాత వాడికి మనం ఏమీ గొప్ప చేయట్లేదు, కాలు కొట్టేసి వాడి జీవితాన్ని తగ్గించేస్తున్నాం. ఇలా కాలు కొట్టేయకుండా చేయాలనేదే మా ఉద్దేశం. దానివల్లనే అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ నేను స్థాపించాను. నా పేరు డాక్టర్ KVNN సంతోష్ మూర్తి, అడ్వాన్స్ వూండ్ సర్జన్, అండ్ ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్. ఎస్, 40% ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అనే కండిషన్లో వచ్చేసారు. సో ఇక్కడ డయాబెటీస్ గురించి భయపడడం కంటే కూడా మనకి తెలియంది ఏంటంటే, మనం స్ట్రెస్ గురించి భయపడాలి. స్ట్రెస్ ఏం చేస్తుంది? స్ట్రెస్ వల్ల 27 years వాళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తారు, బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటే సినిమా స్టార్లు చనిపోతున్నారు, అవునా? ఇదంతా మనకు తెలిసిన న్యూస్. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? స్ట్రెస్ అనేది అంత పెద్ద సమస్య. సో స్ట్రెస్తో పాటు ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్, ఇవన్నీ కాక స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్, సో స్మోకింగ్ ఉంది, డయాబెటీస్ ఉంది, స్ట్రెస్ ఉంది, ఇవన్నిటి వల్ల మన బాడీలో ఉన్న రక్త నరాలన్నీ మూసుకుపోతున్నాయి. అన్ని శరీరంలో ఉన్న అన్ని రక్త నరాలు మూసుకుపోతే, కానీ కాళ్ళలోనే పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది మనకి? ఎందుకంటే మన పాదాలే మన బరువు మోస్తున్నాయి.
శరీరం మొత్తం మన బరువు మోయదు, మన శరీరం బరువే మన పాదాలు మోస్తున్నాయి. అలాంటి పాదాలకే రక్త సరఫరా తగ్గిపోతే మన బాడీ ఎలా ఉండాలి? సో దాని గురించి అవగాహన రావాలని ఈరోజు హ్యాపీ ఫీట్ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంత పెద్దవాళ్ళందరూ వస్తున్నారు, మీడియా మిత్రులు అందరూ ముందుకు వచ్చారు. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. మీరు మీ ఫ్యామిలీస్ అందరు కాళ్ళు బాగుండాలి, అందరు హెల్తీగా హ్యాపీగా 100 years బతకాలని నా కోరిక.